ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కారు పార్టీ ప్రచారం జోరుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం. ఎక్కడ పోయినా గూడా మాగంటి సునీత గారు గెలిపిస్తా అని చెప్పేసి స్వచ్ఛందంగా పబ్లిక్ కూడా మద్దతిస్తున్నారు. ఒక మహిళ కాబట్టి తను. ఒక మాట చెప్తా, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏమో గాని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేడు, లీడర్ లేడు, కార్యకర్తలు లేరు. ఎందుకు లేరు ఏంటో చెప్తా. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంటే లాస్ట్ టైం పెట్టిన అభ్యర్థినే పెడుతున్నాయి. ఎందుకు పెట్టలేదు? అప్పుడు డిపాజిట్ రాలేదు కాబట్టి. ఎంఐఎం పార్టీకి వెళ్ళి నవీన్ యాదవ్ కొనుక్కుంది రేవంత్ రెడ్డి. కొనుక్కొని కుంభంకాయ పెడుతున్న అభ్యర్థి నవీన్ యాదవ్. సో నవీన్ యాదవ్ కున్న ప్రజల్లో పేరు లేదు. ఈ రోజు బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి నవీన్ యాదవ్ జూబ్లీస్ ప్రజలు గుర్తుకొచ్చారు. లేకపోతే అంతకుముందు ఇక్కడ ఓడిపోయినా కూడా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన కదా. అధికార పార్టీలో నువ్వు అప్పుడు ఎంఐఎం పోటీ చేసి నువ్వు ఆ సీటు గెలవడానికి కోసం అధికార పార్టీలో జాయిన్ అయ్యి వచ్చినావు. లేకపోతే అంతకుముందు రెండు సంవత్సరాలు ఆ మధ్యలో ఎక్కడ మరి నువ్వు ఓడిపోయినప్పుడు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చింది, గెలవబోతా ఉన్నామని చెప్పేసి అంటావు. నవీన్ యాదవ్ ఇది నా అడ్డ, నేను లోకల్, ఇది నా ఇల్లు అంటున్నావు. నీ ఇంట్లోనే రెండోసారి నీకు ఓటు వేయలేదు, ప్రజలకు వచ్చి అన్నారు. మూడోసారి గెలుస్తా అని ఎట్లా అనుకుంటున్నావు? అధికార పార్టీ అంటే అధికార పార్టీ అండదండలతోనా, అధికారుల అండదండలతోనా, లేదా పైసా అందంతోనా, ఎట్లా ఏ విధంగా గెలుస్తా అని చెప్తున్నావో నవీన్ యాదవ్ చెప్పాలి. ఒక మాట, నవీన్ యాదవ్ ఒక మేనిఫెస్టో ఉందా? జూబ్లీస్ నియోజకవర్గంలో గెలిస్తే గీ పనులు చేస్తా, గీ ప్రాజెక్ట్ చేస్తా, గీ పనులు పెండింగ్ ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేను మాట్లాడి తెస్తా, ఇంతవరకు కూడా చెప్పలేకపోతుంది. కానీ ఒక్క ఛాయిస్ అంటారు. ఏం చేస్తావు? నీకు ఒక ఛాయిస్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నా. నేను ఇప్పటికీ నియోజకవర్గానికి 150 కోట్లు శాంక్షన్ అని చెప్పేసి ప్రచార వాహనాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు కదా. నేను ఏమంటున్నా, 150 కోట్లు మాగంటి గోపినాథ్ చనిపోయినాక వచ్చినాయి, అంత ముందుకు వచ్చినాయి, ఒకసారి చర్చకు రావాలని అడుగుతున్నా. అంటే బై ఎలక్షన్ లో వస్తున్నాయి కాబట్టి దానికోసం 150 కోట్లు శాంక్షన్ అయినాయి. కానీ అవి కాల్ ఫర్ టెండర్ కూడా పోలేదు. అవి పేరుకి మాత్రమే వచ్చినాయి. అవి రిలీజ్ కూడా కాలేదు అమౌంట్. అంటే ప్రజలని, ఇక్కడ ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా టర్న్ చేసుకోవడం ఏదో చేద్దామని చెప్పి చేసేది లేదు, ఒరిగేది లేదు. జూబ్లీహిల్స్ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడ కూడా మాగంటి గోపినాథ్ గారితో అభివృద్ధి అయింది, బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి అని చెప్తున్నాను నేను. ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలన ఎట్లుంది హైదరాబాద్ లో? నేను ఏమంటున్నా, ఈ దేశంలో ఒక ఉప ఎన్నికలకు ఒక ముఖ్యమంత్రి ఎన్నిసార్లు తిరిగిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ వా చెప్పాలి. అక్కడ ఊర్లలో, గ్రామీణ ప్రాంతాలలో కానీ, హైదరాబాద్ లో కానీ జరిగిన తుఫాన్ దానిపైన నష్టపరిహారానికి ఇంత చెల్లించలేదు. కానీ వీడికి వచ్చి 150 కోట్లు ఇస్తా, అది కోట్లు ఇస్తాను. 2024లో కంటోన్మెంట్ లో జరిగిన ఎలక్షన్ లో 40,000 కోట్లు ఇచ్చా అని చెప్పి 40,000 ఇంత 40 రూపాయలు కూడా వెళ్ళింది. 40 రూపాయలు కంటోన్మెంట్ లో కూడా. ఇక్కడ విను, హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత మద్దతు కాంగ్రెస్ పార్టీకి లేదు, క్యాడర్ లేడు, లీడర్ చెప్తున్నాను. బీజేపీ రెండు కలిసి ఒకటై ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని మోసం చూస్తారు. కానీ ఇక్కడ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు తొందరలో. బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి, పార్లమెంట్ పరిధిలో వస్తుంది కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారు రెండు దఫాలు ఎంపీగా ఉన్నావు. జూబ్లీస్ నియోజకవర్గానికి ఒక కొబ్బరికాయ కొట్టినట్టు నీ బడ్జెట్ లో ఇచ్చినట్టుగా మనం చర్చకున్నా దమ్ముంటే నువ్వు రా అని అడుగుతున్నాను. బీజేపీ పార్టీ ఏం చేయలేదు. కేంద్రం నుంచి రూపాయలు అలా చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకో. కేంద్రం నుంచి జూబ్లీస్ నియోజకవర్గాన్ని కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ తెచ్చింది లేదు, వచ్చింది లేదు చెప్తున్నాను. బాజా నేను అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదన్న బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. వాళ్ళ అభివృద్ధి కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ చుట్టాలు వాళ్ళకు పెంచుకోవాలి తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేని పార్టీ బీజేపీ పార్టీ, కిషన్ రెడ్డి గారు. కాబట్టి 100% 40,000 పైసలకు మెజారిటీతోని మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. నేను పక్కా చెప్తున్నా. నేను ఒక మాట చెప్తా బ్రదర్. పొన్నం ప్రభాకర్ అంటాడు మంత్రి లేకపోతే వాడు ఏంది మనిషి నాకే తెలియదు. ఒకసారి ఎంపీ అయినాడు. పొన్నం ప్రభాకర్ రచ్చిపోతే ఆయన పిల్లలు డాన్స్ చేస్తాయి, డీజే పెట్టుకుని ఏమన్నా. వాళ్ళ భార్య కూడా ఏడుస్తాయి కదా పొన్నం ప్రభాకర్ రచ్చిపోతే. ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోతే వాళ్ళ భార్య ఏడిపోతే ఉంటుంది, పట్టుకుని. తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నావా? నీ బిడ్డ వయసు ఉంటుంది తను. అలాంటి మాటలు కరెక్టేనా? మీ విఘ్నతగా వదిలేసి చెప్తున్నాను. మేము పెద్ద పొలిటీషియన్లము, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అని చెప్తున్నారు. మీరు ఇంతకన్నా ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళైతే ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తున్నారు. ఈరోజు క్యాబినెట్ మంత్రులకు కూడా ఏమంటారు, సమన్వయం లేదు. 30% కమిషన్ల కోసం కొట్టాడుకుంటున్న వాళ్ళు గీడొచ్చి ప్రచారం చేస్తారు. నేను ఒక మాట చెప్తా బ్రదర్, రోజు ముఖ్యమంత్రి పరిపాలన పైన శ్రద్ధ లేదు. కానీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ పైన రివ్యూ మీటింగ్, వార్ మీటింగ్ ఏది చేసుకున్నా కూడా కారు వన్ సైడ్ ఉందిరా బాయ్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులే చెప్తారు ఇక్కడ. నేను ఒక మాట చెప్తా బ్రదర్, ఈ డిసెంబర్ 7వ తారీఖు వస్తే, వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు వస్తే ముఖ్యమంత్రి 2 సంవత్సరాల ప్రమాణ స్వీకారం పూర్తి చేసి, 3వ తారీఖు వస్తే రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూబ్లీహిల్స్ కానీ, తెలంగాణ కానీ 6 గ్యారంటీలు ఏమైనా, 420 హామీలు ఏమైనా అంటున్నా. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 6 గ్యారంటీలు అమలు అవుతాయి కాంగ్రెస్ పార్టీ తరఫున. 420 హామీలు అమలు అవుతాయి చెప్తున్నా. ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళకి పంచాయతీ పెట్టినావు, మొగల దగ్గర దోసుకుంటున్నావు, ఏ హామీ అమలు కాలేదు. నిరుద్యోగులు మోసం చేసినావు. ఇక్కడ రౌడీలు నడుస్తుంది. ఆ నిరుద్యోగులు కూడా నామినేషన్ వేస్తే భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ, డెమోక్రసీ ఎవరికైనా పోటీ చేయొచ్చు. వాళ్ళ పైన కూడా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది?
కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రం అంతా రౌడీల విస్తీర్ణం ఎక్కువవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 6 గ్యారెంటీలు అమలవుతాయి, 420,000 అమలవుతాయి. ఏంది ఎంతవరకు నిజం నవీన్ యాదవ్ పైన వచ్చే విమర్శలు రౌడీ రౌడీ షీటర్ అని చెప్పేసి నిజం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అంటే ఏం చెప్తారన్న? నేను గతంలో చరిత్ర చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ అని స్వయంగా వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు. ప్రజలే చెప్తుర్రు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కాకపోతే మొన్న బైండోర్ ఎందుకు వేసింది ఎలక్షన్ కమిషన్ బైండోర్ ఎందుకు వేసింది శ్రీశైలం యాదవ్ని? కాబట్టి గతంలో చెప్పిండు శ్రీశైలం యాదవ్ నేను అప్పుడే నేను దొంగ ఓట్లు వేసినాను అన్నాడు. సొంత కొడుకొని దొంగ ఓట్లు తయారు చేయడం. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే కూడా వాటిపైన ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. అధికారులు, పోలీస్ అధికారులు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క తొత్తు లెక్క పనిచేస్తారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో వేరే పార్టీ నాయకుల పైన ఏమో కేసులు అవుతున్నాయి, కానీ వేరే పార్టీ ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఇండిపెండెంట్ క్యాండిడేట్ పైన కేసులు అవుతున్నాయి. బీజేపీ పార్టీ పైన ఒక్క కేసు అయిందా? ఇప్పుడు చూపి అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పైన కేసు అయిందా? నేను అధికారం నుండి వినియోగించుకుంటానంటారు. అధికారాన్ని వినియోగించుకొని గెలవడానికి పబ్బం కట్టుకుంటా పైసలు మూటలు పంచుకుంటా రేవంత్ రెడ్డి ఉన్న ఇల్లా ఖాతా జూబ్లీహిల్స్ లో పైసలు మూటలు కట్టుకుంటా పోలీస్ వ్యవస్థనే పైసలు మూటలు పంచుతుంది. ఏందన్నా మరి ప్రజలు గమనించబోతున్న తీర్పు ఎటువైపు ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు చివరిగా? ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పును ఇవ్వడం గౌరవించాల్సిందే. వచ్చేది గెలిచేది కూడా మాగంటి సొంత గారే, కారు గుర్తే. అందులో 100%